రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆర్థిక సాయానికి శ్రీకారం చుట్టింది. సమితి అధ్యక్షుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు హైదరాబాద్ సుందరయ్య కళా నిలయంలో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 50 మందికి దాతల చేతుల మీదుగా అందించారు. బలవన్మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని దేశ విదేశాల్లోని తెలుగు వారిని అలాగే రాష్ట్రంలోని సేవాభావం గల పలు సంస్థల ప్రతినిధులను జస్టిస్ చంద్రకుమార్ కోరారు. అందరికీ అన్నం పెట్టే రైతు అప్పుల్లో ఎందుకు మునిగిపోతున్నాడు? అది ప్రధానమైన సమస్య. ఎందుకు తన పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నాడు? ఎందుకు అప్పిచ్చేవాడు వస్తే ఇవాళ తల వంచుకునేటువంటి రోజులు ఎందుకు వస్తున్నాయి రైతుకు అనేటటువంటిది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారుని కొడుకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి ఏ రైతు బిడ్డ కూడా ఇవాళ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా అవుతలేడు? రైతు కొడుకు ఇవాళ ఆలోచించాలా. రైతులే కనుక వ్యవసాయం మానేస్తే దేశంలో పంటల కరువై ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు జరిగే రోజు వస్తుంది. ఆకలి చావులు వచ్చేటువంటి రోజు వస్తుంది.